మామూలు యాక్టింగ్ కాదు, మామూలు డెడికేషన్ కాదు ఇదైతే మాత్రం. సో కొంచెం మూవీ స్లోగా ఉన్నప్పటికీ కూడా యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు అసలు. కానీ ఇది నిజంగా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటే మాత్రం అసలు మతిపోద్ది భయ్య. అంటే నిజంగా జరిగిందే తీశారు అంటే అది నెక్స్ట్ లెవెల్ అసలు. సో మరి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనకి ఫస్ట్ అంతా కూడా చూపించేది ఒకలా ఉన్నప్పటికీ కూడా తర్వాత సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే మాత్రం ఏంట్రా నైనా ఇంత దారుణంగా ఉంది అసలు, వాళ్ళు మనుషులా లేకపోతే ఇంకేమన్నానా అన్నట్టయితే ఉందన్నమాట. అలాగే మన పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ కానీ డెడికేషన్ కానీ, నువ్వు మనిషివా మానవ మృగానివా అని ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటుంది కదా, సో ఆ టైప్లో అయితే ఉందన్నమాట. నిజంగా అంటే ఆ రేంజ్లో నటించారని చెప్పచ్చు. చాలా బాగుంది అసలు చూస్తే మాత్రం. కాకపోతే స్లోగా వెళ్తూ ఉంటుంది స్క్రీన్ ప్లే అనేది. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. బెస్ట్ థింగ్ ఏంటి అంటే మాత్రం మనం ఇందులో ఫాస్ట్గా చూడడానికి ఉంటుంది. అంటే 1.25 లేదు అంటే 1.5 స్పీడ్తో అయితే చూడడానికి ఉంటుంది. అదొక ప్లస్ అని చెప్పచ్చు. లేదు అంటే మాత్రం సినిమా చాలా బోర్ కొట్టింది. అంటే బాగా స్లోగా వెళ్తుంది మనకి చూస్తున్నంతసేపు కూడా. కానీ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారని చెప్పొచ్చు. హ్యూమన్ ఎమోషన్స్ని బాగా క్యాప్చర్ చేశారు. అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. లాస్ట్ సీన్ ఉంటుంది, ఇదైతే మాత్రం ఆయన మొత్తానికి ఇండియా వెళ్తాడా వెళ్ళడా అని మనకి ముందు టెన్షన్ వస్తూ ఉంటుంది అనమాట. లాస్ట్ సీన్కి అయితే మాత్రం మనం ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతాము. ఆయన రిలీజ్ అయ్యే టైం అదంతా కూడా అది లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది, అంటే చూస్తే బాగుంటుంది. అలాగే అంతకు ముందంతా ఆయన అనుభవించే చిత్రహింసలు కానీ అది మరీ దారుణం. ఒక సీన్ ఉంటుంది, అంటే ఏ రేటెడ్ సీన్ అనమాట. కొంచెం ఆయన న్యూడ్గా అయితే నటిస్తారు. అది అయితే మాత్రం అసలు నిజంగా చాలా డేర్ ఉండాలంటే నటించాలంటే మాత్రం అంత బాగుంటుంది. ఏం లేదంటే సింపుల్ స్టోరీ ఏంటంటే చాలా సింపుల్. చాలామంది దుబాయ్, కువైట్ అటు సైడ్ వెళ్ళి కొంచెం డబ్బులు సంపాదించి ఫ్యామిలీని బాగా చూసుకుందాం అనుకుంటూ ఉంటారు కదా. సో అలాగే ఈయన కూడా అనుకుంటారు, కాకపోతే మోసపోవాల్సి వస్తుంది అనమాట అనుకోకుండా. అది కూడా సో అది చాలా డిఫరెన్స్ అనమాట స్టోరీలో మాత్రం. చాలా బాగుంది, డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశారు. అలాగే పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు, మామూలుగా ఉండదు ఆయన యాక్టింగ్ మాత్రం. నిజంగా ఇన్నాళ్ళు డెడికేషన్గా దానికోసం కేటాయించారు ఒక మూవీ కోసం అంటే చాలా గ్రేట్ అసలు. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అలాగే మనకు కూడా కొంచెం టెన్షన్ వస్తూ ఉంటుంది అనమాట, నెక్స్ట్ ఏంటి ఇంకా లైఫ్ ఇంతేనా, ఇక్కడే ఎండ్ అయింది అని చెప్పి. అలాంటిది లాస్ట్ మాత్రం ఒక హోప్ని అయితే ఇస్తారు. అక్కడి నుంచి మనకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మూవీ చూసినందుకు, చాలా బాగుంది అనిపిస్తుంది. సో ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. కాకపోతే బాగా స్లోగా ఉంటుంది మూవీ అయితే మాత్రం. సో కొంచెం 1.25 ఆ స్పీడ్ పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది మూవీ. ఇదనమాట నా రివ్యూ అయితే మాత్రం. చాలా బాగుంది, ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.